వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్. ఈరోజు నేను షాదీవాలా రెడ్ చికెన్ చేయబోతున్నాను. సో నేను 1 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి అందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ వేశాను. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేశాను. సాల్ట్ తర్వాత కొంచెం పసుపు. ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ వేశానండి. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ వేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ యూస్ చేయండి. తర్వాత ఇందులో నేను కొంచెం ధనియాల పొడి వేశాను, కొంచెం గరం మసాలా, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేశాను. ఇది ఆప్షనల్ అండి, ఒకవేళ మీకు వేయద్దు అనిపిస్తే వేయకండి. నేనైతే కొంచెం వేశాను. తర్వాత ఇందులో నేను ఒక 3 ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ చేసి అంటే బిరిస్తా ఇందులో వేశానండి. దీంతో మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ప్లస్ నేను ఇందులో ఒక చిన్న 3-4 టమాటోస్ని కూడా కట్ చేసి వేశాను. తర్వాత నేను ఇందులో కాజు బాదాం పేస్ట్ కూడా వేశాను. నెక్స్ట్ తర్వాత ఇందులో కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, టమాటో కెచప్ కూడా వేశాను కొంచెం. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో కెచప్ వేశాను. కొన్ని పుదీనా లీవ్స్, కొంచెం పెరుగు, ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఏదైతే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉందో అదే ఆయిల్ని ఇందులో వేసానండి. ఈ డిష్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మనం కాజు బాదం పేస్ట్ అండ్ కర్డ్ వేసాం, మళ్ళీ బిరిస్తా ఉంది కాబట్టి ఇది మంచి గ్రేవీ, ఇది ఒక క్రీమీ గ్రేవీ టెక్స్చర్ ఇస్తుంది ఈ కర్రీకి. మంచిగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసి ఒక మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్ మీద పెట్టి దమ్కి ఇచ్చేసాను. ఇందులో అయితే నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు వాటర్ యాడ్ చేయాలనిపిస్తే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేయలేదు. మీకు గ్రేవీ లాగా ఇంకా బాగా థిక్గా కావాలి అని అంటే మొత్తం గ్రేవీ అబ్జర్వ్ అయ్యే వరకు పెట్టుకోండి. లేదా మీకు కొంచెం లిక్విడ్ కొంచెం కావాలి అని అంటే ఇలా పెట్టుకోండి. వేడివేడిగా రుమాలి రోటీ కానీ చపాతీతో తింటే మాత్రం ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది. షాదీవాలా రెడ్ చికెన్. బాయ్ బాయ్.